కొత్తగా చూస్తున్న పరిస్థితి. ఎప్పుడు లేని విధంగా గతంలో ఏ నాయకుడు పరిపాలించని విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పరిపాలిస్తుంది. సరే, మొదటి నుంచి కూడా మనము చంద్రబాబు నాయుడు గురించి మనందరికీ తెలిసినదే. ఆయన ఆలోచన విధానం ఎలాంటిది, ఆయన ఎటువంటి రాజకీయాలు ఎలా రాజకీయాలు చేస్తూ ఉంటాడు. అది ఓ పూట మనతో ఉంటాడు, ఇంకో పూట ఇంకోటి మాట్లాడుతూ ఉంటాడు. నేను మన కన్నుల్లో చూశాను, అసలు నీలాంటి ధీరుడు లేడు. రైట్ టైం, రైట్ మినిట్, రైట్ ఇయర్ ఏదో చెప్తున్నాడు. ఈ 21వ శతాబ్దానికి సంబంధించిన ఆది పురుషుడు అని చెప్తూ వస్తున్నాడు. విశ్వగురువు ఆది పురుషుడు అని చెప్పుకుంటూ వస్తున్నాడు. నేను ఒక్కటే అడుగుతాను, కరెక్ట్ 5 సంవత్సరాల కిందట మీరే అన్నమాట, హూ ఇస్ మోడీ, మోడీకి ఏం తెలుసు, వాట్ ఈజ్ ఐడెంటిటీ ఏందని, గోత్రాలు అది చేశాడని ఇది చేశాడని దేశం అంతా నాశనం చేశాడని చెప్పి ఒకసారి కాదు, తనకి ఇంత బుద్ధి బుద్ధితే అట్లా బుద్ధి పుడతారు. తను ఏ విధంగా కానీ మనం దానికి మించినోడు మన పవన్ కళ్యాణ్ అన్నాడు. పాసిపోయిన లడ్లు ఏమి ఇచ్చినారయ్యా మోడీ, మాకు పాసిపోయిన లడ్లు ఇచ్చినారు మీరంతా అని చెప్పి చేసినారు. ఇప్పుడు చూస్తే కూటమి ప్రభుత్వం 15 ఏళ్ళు సంసారం చేయాలి. మనమే ఎవరితో ఎప్పుడు ఉంటామో తెలియదు. 15 ఏళ్ళ సంగతి తెలియదు. మనం ఎవరితో ఉంటాం మనకే తెలియదు. ఇంత పెద్ద కూటమి. నేను ఏడో చూస్తాను, ప్రకాశం జిల్లాలో ఎవరు ఒక అతను ఫార్చునర్ వేసి గుద్దేశాడు పాపం వాళ్ళ కులపోలం. మాటలు రావు మాట్లాడే కాదు. అంతకుముందు ఇదే పవన్ కళ్యాణ్ వివిధ చోట్ల చెప్పిన అతనే 30,000 అమ్మాయిలు వాలంటీర్లు ఎత్తకపోయినారని చెప్పేసి, కిడ్నాప్ అయిపోయినారు, నాకు ఇంటెలిజెన్స్ షోలో చెప్పినాడు అని చెప్పేసి, కేంద్రం ఇంటెలిజెన్స్ షోలో చెప్పినాడు అని చెప్పేసి, మద్యపానులందరినీ నాశనం చేసినాం అని చెప్పిన. ఈరోజు ఎక్కడ పోయినాడో అర్థం కావటం. ఈరోజు మనకు ఎక్కడైనా కానీ ఏవైనా ఊర్లో గ్రామాల్లో లేకపోతే సరుకులు దొరుకుతాయో తెలియదు కానీ టౌన్లోకి తెచ్చుకోవాలంటారు. బెల్ట్ షాపులు మాత్రం ఏడ చూసినా ఉంటారు. బెల్ట్ షాపులు ఏడ చూసినా ఉంటారు. మన దాంట్లోనే చూసే అర్థమవుతా అంటారు. రైల్వే గేట్ అవతల విధంగా ఉంటుంది, గేట్ యువతల విధంగా ఉంటుంది. పాపం ఏం చేస్తారు, బెల్ట్ షాపులు తీసుకున్నారు, కొన్ని చోట్ల వేలాలు పెట్టి తీసుకున్నారు. వాళ్ళకి ఎట్లా గిట్టుబాటు అవుతుంది చెప్పు. ఒకటి తాగాల్సిన చోట 4 తాగితేనే కదా మనకి వ్యాపారం ఇది. ఒకటి తాగాల్సిన చోట 4 తాగాలంటే సగం తీసేయాలా, సగం నీళ్లు పోయాలా, సగం ఇట్లా చేసుకుంటా పోతాం. అప్పుడు కిక్ ఎక్కదు కదా. కిక్ ఎక్కదు కాబట్టి ఒకటి కాబట్టి 4 పోతా ఉంటాయి. అట్లా ఈ కల్తీ మద్యం ఆ రోజు ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంటేనే బాధపడిన వీళ్ళు ఈరోజు ప్రత్యక్షంగా ఒక కుటీర పరిశ్రమ లాగా ప్రతి చోట ఒక్కొక్క యూనిట్ పెట్టుకుంటూ దాని నుంచి మందు అందరికీ సప్లై చేసే విధంగా, మొలకల చెరువులో దొరికిన అతన్ని అయితే అతను చెప్పిన ఆ కుప్పం బార్డర్ వరకు అతనంట, మళ్ళీ ఇటువైపు అనంతపూర్ బార్డర్ లాస్ట్ వరకు అతనే అంట. అతని జోన్ అంట. 4 జోనల్ వైజ్ గా ఉంటుంది కదా, అతని జోన్. ఇబ్రహీంపట్నం దగ్గర పెట్టిన అతనిది, ఈ ప్రకాశం వరకు అతనిది, ప్రకాశము, కర్నూలు, నెల్లూరు, మళ్ళీ అట్లా ఈస్ట్ వెస్ట్ అక్కడ ఒక యూనిట్. ఈ విధంగా ఎక్కడ చూసినా ఒక కల్తీ మద్యం. మన దరిద్రం ఏంటంటే మనం హాస్పిటల్ కట్టించినాం, స్కూళ్ళు తయారు చేయించినాం, కాలేజీలు తయారు చేయించినాం, అన్ని చేసినా కానీ చెప్పుకోలేని పరిస్థితి. వాళ్ళు వేసిన బురద గడుపుకోవడానికి సరిపోయే జీవితం అంతా. అలాంటి ఆ పరిస్థితులలో ఆ రోజు మనం ఉండడం జరిగింది. ఈ రోజు పరిస్థితి చూస్తే ఎక్కడ చూసినా హాస్పిటల్స్ అదే